అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 23వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన. కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆశాజనకంగా ముందుకు సాగుతారు. ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఏర్పడుతుంది. నూతన వాహన యోగం ఏర్పడడం, దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం, సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి వ్యవహారంలో సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన, అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందడం, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం, వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగడం, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగడం, చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందడం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగడం, విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చడం, నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం, చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఏర్పడడం, ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. దృఢ సంకల్పాలు నెరవేరడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకున్న పని నెరవేరడం, తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడడం, అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయంపై పై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో పనిచేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరిగిన, పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. ప్రయత్నకార్య స్థితి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. భోజన సౌఖ్యం కలదు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం ఏర్పడుతుంది. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని పెడతారు. చేపట్టిన పనుల్లో జాప్యం తొలగడం. అదేవిధంగా ప్రముఖుల నుంచి శుభవార్తలు అందడం. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో ఒత్తిడిని అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలదు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.